హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పుడు తాగే టీ కాకుండా ఇలా వెరైటీగా టీ చేసుకొని తాగండి, చాలా టేస్టీగా ఉంటుంది. మట్కా టీ అండి, ఇది తందూరి టీ అని కూడా అంటారు. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేనైతే ఒక 2 స్మాల్ గ్లాస్ మిల్క్ తీసుకున్నాను. ఇవైతే కాగి చల్లారిన పాలండి. ఇప్పుడు ఇందులోకి మీకు ఎంత టీ పౌడర్ కావాలో అంత వేసుకోండి. నేనైతే ఇద్దరికి సరిపడా టీ చేస్తున్నాను. ఒక 4 టీ స్పూన్స్ వేసుకున్నాను. మీరు వాటర్ వేసి కూడా చేసుకోవచ్చు. నేనైతే పాలలో వాటర్ యాడ్ చేసి కాగబెట్టాను, అందుకని వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఈ టీ పొడికి సరిపడినంత షుగర్ వేసుకోండి. మనం టీ పొడి ఎంత వేస్తే షుగర్ అంత వేయాలండి, అప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది. చక్కెర ఎక్కువ తక్కువ కాదు. ఇలా టీ మరుగుతున్నప్పుడు ఒక అల్లం ముక్క, ఒక ఇలాచీని క్రష్ చేసి వేసుకోండి. ముందే వేయొద్దండి, అల్లం ఇలాచీ అనేది మరుగుతున్నప్పుడు వేస్తే ఆ ఫ్లేవర్ బాగా పడుతుంది టీకి. ఈ వింటర్ సీజన్లో అయితే టీ 2-3 సార్లు అయినా తాగాలనిపిస్తుంది. అలాంటి వారు ఇలా ఎప్పుడైనా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కుండ పెట్టుకోండి. ఈ కుండ అనేది బాగా హీట్ అవ్వాలండి. కుండ ఎంత హీట్ అయితే ఆ ఫ్లేవర్ అనేది టీకి అంత బాగా పడుతుంది. కుండ టేస్ట్ వచ్చి టీ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా వేడైన కుండని ఒక బౌల్లో వేసుకొని మనం మరిగించుకున్న టీని అయితే పోసుకోవాలి. కుండ వేడి చేస్తున్నప్పుడు కూడా టీ మరుగుతూనే ఉండాలండి. చూసారా, ఇలా పొంగుతుంది. ఆ కుండ ఫ్లేవర్ అనేది టీకి పడుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు తాగే టీలా కాకుండా ఇలా అప్పుడప్పుడు వెరైటీగా చేసుకోండి. ఒక కుండ ఉంటే సరిపోతుందండి. టీ లవర్స్ ఎవరైనా ఉంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ కామెంట్. బాయ్ ఫ్రెండ్స్.